సో, నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా ఒక డెసిషన్‌కొచ్చారనమాట. ఆ డెసిషన్ ఏంటంటే, వారానికి 7 రోజులు. 3 రోజులు ఫస్ట్ భార్య దగ్గర, 3 రోజులు సెకండ్ భార్య దగ్గర. ఒకరోజు ఆయనకి హాలిడే అనమాట. 1 వీక్ గదా! సో, అట్లా. అండ్ అంతే గాకుండా ఫస్ట్ భార్యకి ఇద్దరు పిల్లలున్నారు గదా! వాళ్ళు గూడా చదువుకుంటున్నారు గాబట్టి, ఫస్ట్ భార్యకి మంత్లీ ఒక 4,000 డబ్బులు. ఎందుకంటే పిల్లల చదువు కోసం ఇవ్వాలని జెప్పేసి అనుకున్నారనమాట. సెకండ్ భార్య దీనికి ఒప్పుకోలేదు స్టార్టింగ్‌లో. అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు నా దగ్గరే ఉంటున్నాడు కదా! మళ్ళీ ఫస్ట్ వైఫ్ దగ్గరికి 3 డేస్ ఎళ్ళడం ఏంటి అని సెకండ్ భార్య ఒప్పుకోలేదు. అలా అయితే కుదరదు. నువ్వు చేసుకున్నదే ఇల్లీగల్ మ్యారేజు. అసలతను విడాకులు ఇవ్వకుండా చేసుకుంటున్నాడు. అది ఇది అని చెప్తే ఆవిడ గూడా యాక్సెప్ట్ జేసింది. సో, ఇప్పుడు మొత్తానికి ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాబట్టి, ఆయన జాబ్ డేస్ గూడా మీకు తెలిసే ఉంటాయి. సండే ఎలాగో ఫ్రీగానే ఉంటాడు గాబట్టి, సండే ఆయనకు ఫ్రీ, వైఫ్‌లకు ఫ్రీయే. మిగతా 3 రోజులు ఫస్ట్ వైఫ్ దగ్గర, 3 రోజులు సెకండ్ వైఫ్ దగ్గర. ఇలా సెటిల్ చేసుకున్నారనమాట. ఇలా ఉంటుందనమాట. ఫ్యామిలీ సెక్షన్స్‌లో, ఫ్యామిలీ కోర్టుల్లో మోస్ట్ ఆఫ్ ఎవరికైనా భార్యాభర్తలు గానీ, ఎవరైనా లవర్స్ గానీ, ఎవరైనా సరే ఫ్యామిలీ కౌన్సెలింగ్ దగ్గరికెళ్ళిన తర్వాత మాక్సిమం వాళ్ళని కలపడానికి ట్రై చేస్తారు గానీ, ఎవరు విడిపోవడానికి, విడగొట్టడానికి ట్రై చెయ్యరసలు. కలపడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు ఫ్యూచర్‌లో వాళ్ళు ఉంటారా, ఉండరా అనేది సెకండరీ. మళ్ళీ ఏం జరుగుతుందనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ఇక్కడ మొదటి భార్యకి న్యాయం జరిగింది. రెండో భార్యకి న్యాయం జరిగింది. మేబీ అతను గూడా హ్యాపీ. అందరూ హ్యాపీ. సో, ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ కొన్ని కొన్ని వింటుంటే మనకు గూడా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రకాల్లో ఇదొక రకం అనమాట.